గురువుగారు ప్రతి ఒక్కరు అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నెలాఖరులోపు వరకు నా జీతం వస్తది అనేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ జీతం వచ్చిన కాసేపటికే కొన్ని రోజులకే 1-3 డేస్‌లోనే మొత్తం జీతం మొత్తం ఖాళీ అయిపోతుంది. సో, అలా కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మనం తులసి చెట్టు ముందు ఎలాంటి పూజలు చేయాలంటారు? మా లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలి అనుకుంటే మొట్టమొదలు మనము చేయవలసినది ఏంటి అనంటే అప్పు చెయ్యకూడదు. హ్మ్. అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అని చెప్పేసేసని అన్నారు. అవునా? అవును. 2 రోజుల్లో ఎందుకు కట్ అయిపోతుందంటే తల్లి, జీతం డబ్బులు కారుకి, కొనుక్కున్న ఇల్లుకి, బైకులకి, ఫ్రిడ్జ్‌లో, ఏసీలో వాటి ద్వారా వచ్చే ఈఎంఐలకే పోతుంది. హ్మ్. అవునా? అవును. వారి నెల జీతము దానికే సరిపడేటప్పుడు ఇక ఇంటి సరుకులు, కరెంటు బిల్లులు ఇవన్నిటికి రావా తల్లి? అవును. వస్తాయి. ఆ! కాకపోతే ఎంతో కొంత మనం పొదుపనేది ఉండాలి గదా గురువుగారు. పొదుపు లేకుండా పొదుపు ఎప్పటికప్పుడే అనేది ఖర్చవుతూ ఉండాలి ఉంటాయి. అనంటే ఏదైనా మనం లిమిటెడ్ వెర్షన్‌లో పోవాలి. మొదలు ఇంట్లో. ఇంకొకటి కొంతమంది ఎలా అంటే బయట వివిధ రకాలతో తిరిగేటి వాళ్ళుంటారు. కొంతమందికేంటంటే ఇక్కడ ఈ భాగ్యనగర్ సిటీలలో వీకెండ్స్ పార్టీస్ అని గూడా జరుగుతూ ఉంటాయంట. నాకు తెలవదు. హ్మ్. ఎందుకంటే నేనిక్కడ ఉండేవాడిని కాదు గాబట్టి. వీకెండ్ వచ్చిందంటే అందరూ ఎంజాయ్ చేస్తారంట. ఆ అవును. ఎంజాయ్ చేసే బదులు దానికి పెట్టుకునే ఖర్చు ఏదైతే ఉందో, ఓ 10 మందికి అన్నదానానికి ఉపయోగపడతది గదా! హ్మ్. అవునా? అవును. ఒక 10 మందికి లేదా మనకు ఒక 2 ఉన్నాయి తల్లి భారతదేశంలో. జై జవాన్, జై కిసాన్ అని 2 ఉన్నాయి. హ్మ్. అవునా? అవును. వట్టిగా ఉండి అలా టైమ్ వేస్ట్ చేసుకునే బదులు, ఒక రైతు సోదరు దగ్గరికెళ్ళేసి, వారి పంటకు కావాల్సింది చూసుకోవచ్చు కదా! హ్మ్. నీవు ఖర్చు పెట్టే ఆ డబ్బులన్నీ కలిపి ఒక్క నెలలో ఆ రైతు సోదరుడికివ్వచ్చు కదా! ఒకటి. రెండవది జై జవాన్. జవాన్లంటే ఎవరు తల్లి? మన బోర్డర్‌లో మన మన మనల్ని రక్షణగా ఉంచేవాళ్ళు. రక్షణగా ఉండే. వాళ్ళు చేపట్టే మనం ఎంతో రక్షణగా ఉంటున్నాం. ఈ వీకెండ్స్ పార్టీలు చేసుకునే బదులు, ప్రతి నెల చేసుకునే దాంట్లో ఒక 2 వారాలు వదిలిపెట్టుకోండి. హ్మ్. మీరు ఒక వీకెండ్‌కి చేసుకునే పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీకి సంబంధించిన అమౌంట్ జవాన్ వాళ్ళకు అంటే ఫౌండేషన్స్ దాన్నేమంటారు? జవాన్ వాళ్ళది ఆర్మీకి. హ్మ్. ఇంత అని డొనేషన్ చేయొచ్చు కదా! అవునా? అవును. ఆర్మీకి డొనేషన్ చేయొచ్చు. లేకపోతే రైతు సోదరులకు వెళ్ళేసేసి వాళ్ళ పంట అభివృద్ధి చేయడానికి చెయ్యవచ్చు. లేకపోతే అనాథ పిల్లలకు చెయ్యవచ్చు. అలా చేసేటి వాళ్ళు 100లో 10% ఉన్నారు తల్లి. హ్మ్. ఎందుకు అనంటే రాను రాను మన భారతదేశము అభివృద్ధి చెందాలి అనంటే మొదలు మన దగ్గర ఉండేటువంటి వాటిని తగ్గించుకోవాలి. కాకపోతే ప్రశ్న బానే ఉంది. మొదలు ఇదంతా చెప్పినందుకు తప్పు పట్టుకోకండి. ఇంట్లో డబ్బు నిలవాలంటే తల్లి మొదలు ఖచ్చితంగా ఇంట్లో భగవంతుని యందున దీపారాధన అనేటువంటిది బ్రాహ్మీ కాలంలో వెలిగించాలి. సకాలములో భగవంతుడికి నివేదన అనేది జరగాలి. సకాలము అంటే మాధ్యాహ్న కాలములోనే. నివేదన అంటే నైవేద్యము ఖచ్చితంగా జరగాలి. ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకుండే తత్వాల ద్వారా, వాళ్ళకుండే జాబ్స్ పర్పస్‌లో గానివ్వండి, ఒక ఫాస్ట్ కంట్రీగా మారిపోతుంది. హ్మ్. తొందరగా పోవాలి లేట్‌గా లేస్తారు. హాఫ్ అన్ అవర్‌లో తయారై బయటికెళ్ళిపోతారు. అదే ఉదయాన్నే లేచి కావాల్సిన కాలకృత్యాలు చూసుకుంటే అయిపోతది కదా! అవును. అవునా? కావాల్సిన పనులు చేసుకుంటే అయిపోతది కదా! హ్మ్. భగవంతుని దగ్గర ఆరాధన చేసుకున్నా నడుస్తది కదా! హ్మ్. అవునా కాదా? బయట ఎక్కడెక్కడో వేస్ట్ వాటికి టైమ్ స్పెండ్ చేస్తారు. భగవంతుని దగ్గరకొచ్చేసరికి టైమ్ స్పెండింగ్ జరగట్లేదు వాళ్ళకు. హ్మ్. అవునా కాదా? అవును. భగవంతుని దగ్గర కూడా నీ మనసు క్షణితం లేకుండా ఆయనకు చేసే ఆరాధన చెయ్యండి. ఇక స్త్రీలు సూర్యకిరణం భూమి మీద పడగానే తులసీదేవి అర్చన చెయ్యాలి. సాయంత్రం సంధ్యా సమయంలో తులసీదేవి అర్చన గావించాలి. అంటే తులసి కోట దగ్గర దీపం వెలిగించి
అగరబత్తులు పెట్టి తులసి ప్రదక్షిణ ఉదయం పూట చేయాలి. సాయంత్రము సంధ్యా సమయంలో కూడా దేవి దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణ గావించి వచ్చేయాలి. ఏదో రాత్రి 7-8 తులసి కోట దగ్గర దీపం పెట్టకూడదు తల్లి. కాకపోతే ఒక చిన్న విషయం మంత్రము చెప్తాను, దాన్ని స్మరించండి ప్రతిరోజు. అది స్మరిస్తే గనక మీకు లక్ష్మీ అనుగ్రహంతో మీరు చేసేటువంటి ఉద్యోగ రీతి ఏదైతే ఉంటుందో ఆ ఉద్యోగము అనేటువంటిది ఎదుగుదల జరిగి, అంటే ప్రమోషన్ అని అంటారు. ఎదుగుదల అంటే ప్రమోషన్స్ చేరి మీకు కాస్త ధనము అనేది పెరుగుతుంది. అది కూడా ఏ మంత్రము అంటే ఓం హ్రీం సర్వాకర్షణ భైరవాయ ధనం దేహి కురు కురు స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని గనక జపిస్తే అది కూడా ఏదో 10 రోజులో 41 రోజులో కాదు, జీవిత కాలం మనం వృద్ధి వృద్ధి వృద్ధి. ఎందుకనంటే నేను ఒక మాట అడుగుతా తల్లి, వరుసగా ఒక 10 మెట్లు ఉన్నాయి, కింద నుంచి పై వరకు ఒకేసారి ఎగిరి దునకగలుగుతావా దాని మీదికి? లేదు. ఏ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తాం కదా గురుగారు, ఒకటేసారి అంటే కష్టం కదా. ఒకేసారి ఎగురితే ఏమవుతుంది? కింద పడిపోతాం రివర్స్ లో. ఎలా కింద పడితే ఏమవుతుంది? దెబ్బలు తాకుతాయి. దెబ్బలు తాగడమో, కాలు చేయి విరగడమో, నడుము విరగడమో, తల పగలడమో ఏదో ఒకటైతే జరుగుద్ది. అవునా? ఏదైనా ఒకేసారి చెయ్యాలి అని అంటే, ఒకేసారి రావాలి అని అంటే రాదు. మంత్రము చెప్పగానే, మంత్రము వచ్చగానే, మంత్రాన్ని వినగానే నేను చేస్తూ ఉంటేనే వృద్ధి కారు. దీనికి పూర్వం మనకు సామెత ఉండేది, తినగ తినగ వేప తీయనుండును. వేప తెలుసా? తెలుసు. ఏంటిది? వేపాకు మనం చిన్నప్పుడు తినమని అనేవారు. వేపాకు తింటూ రోజు తినేటివాడికి ఏమనిపిస్తుంది? చేదు పోయి తీయగా అవుతుంది అంటారు. చేదు పోయి తీయగవుతుంది అని అంటారు. కానీ వేపాకు రుచి చేదుదనమే కదా. చేదు కూడా తినగ తినగ తినగా అది కూడా తీయగా మారిపోతుంది. అంటే మనం కూడా ఏదైనా బీజాక్షరాలే కానివ్వండి, ఏదైనా సరే భగవంతుని స్మరణ ప్రతిరోజు గనక ఉంటేనే దాని యొక్క ప్రభావిత శక్తి మనపై చూసి భగవంతుడి యొక్క అనుగ్రహ అభయహస్తము మన మీద పెడతాడు. అభయహస్తము అంటే ఇలా ఉంటుంది తల్లి. అభయాంజనేయుడు, అభయ వెంకటేశ్వర స్వామి, ఇలా అందరూ ఉంటారు కదా. అలా ఈ అభయహస్తము ఉన్నప్పుడే వాళ్లకు సకల యోగ్యత అనేది దక్కుతూ ఉంటుంది. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ అందించారు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మంచి మంత్రాన్ని జపించాలని చెప్పారు. ధన్యవాదాలు. మహాదేవ.